జీహెచ్ఎంసీలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. రోడ్డు వేసినట్లుగా నమ్మించి 9 లక్షల రూపాయలకు టోకరా వేశారు ఒక కాంట్రాక్టర్, ఇద్దరు జీహెచ్ఎంసీ అధికారులు. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డుల పనుల కాంట్రాక్ట్ దక్కించుకుంది ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. రోడ్డు నిర్మాణం అయిపోయినట్టు చూపించి బిల్లులకు అప్లై చేసుకున్నాడు కాంట్రాక్టర్. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏఈ అన్సారీ, డిఈ ఏకాంబరం క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును సైతం ఫోర్జరీ చేసి 9 లక్షల రూపాయలను నొక్కేశారు. ఇష్యూ జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏకాంబరంను సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుంచి తొలగించారు. కాంట్రాక్ట్ సంస్థ నుంచి 9 లక్షల రూపాయల రికవరీకి ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. రైట్, చూస్తున్నాం జీహెచ్ఎంసీలో జరిగినటువంటి ఒక అవినీతి దారుణం కనిపిస్తోంది. ఇటు రోడ్డు వేసినట్లుగా నమ్మించడం, 9 లక్షల రూపాయలకు టోకరా వేశారు ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు, అలాగే జీహెచ్ఎంసీ అధికారులు. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డు పనుల కాంట్రాక్ట్ దక్కించుకుంది ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే నిర్మాణం అయిపోయినట్లు చూపించి బిల్లులకు ఒకవైపు అప్లై చేసుకున్నాడు ఇటు కాంట్రాక్టర్. మరి నిజానిజాలేంటి తెలుసుకోకుండా ఒకవైపు బిల్స్ వచ్చేసాయి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏఈ అన్సారీ, అలాగే డిఈ ఏకాంబరం క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ను సైతం కూడా ఫోర్జరీ చేసి మొత్తం 9 లక్షల రూపాయలను నొక్కేయడం జరిగింది. ఇష్యూ జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి కూడా వెళ్లడంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి ఏకాంబరం అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. మిగతా దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇటు జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుండి తొలగించారు. కాంట్రాక్ట్ సంస్థ నుంచి మొత్తం 9 లక్షల రూపాయల రికవరీకి ప్రస్తుతం అయితే ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్.